గ్రహించండి, లేకపోతే ఇక్కడికి వచ్చే కమిటీ వారు అందజేస్తారు. పూలు మాత్రం మీ దుడ్డు పూలు కానీ పొలంలో పూసినటువంటి పూలు కానీ వచ్చి ఇక్కడ స్వామివారి కమిటీ ఎప్పుడైతే క్షీరాజవాసం చేశారో ఆ యొక్క స్వామివారిలో ఉన్న తేజస్సు బయటపడుతుంది. అప్పుడు కానీ బయటపడుతుంది. మామూలుగా విగ్రహాలు కొట్టిన తర్వాత అందంగా ఉండవచ్చు. అవతారం నుంచి పై వరకు కూడా చక్రాలు ఉంటాయి. యోగా చేసిన కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తారు సార్, సూర్య నమస్కారాలు చేస్తారు, అలాంటివి చేసిన ఆ చక్రాలు యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ చేస్తారు, యాక్టివేట్ అవుతాయి బాగా. జై శ్రీరామ్ అండి. శ్రీ గోదండ రామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ రెండో రోజు భాగంలో ఈ రోజు సాయంకాలం 6 గంటలకి ధాన్యాది నారాయణాయ విద్మహే పంథాయనాయ విద్యనే స్వాహ పురుషాయ నారాయణాయ నమః. జ్యోతిష్టమే సువిష్టమే ప్రాణిష్టమే